హలో వెల్కమ్ గాయ్స్, వెల్కమ్ టు గేట్ తెలుగు ఎంజీ. ఈరోజు మన వీడియో హౌ టు అటెంప్ట్ హెచ్పిసిఎల్ 2026. హౌ టు అటెంప్ట్ హెచ్పిసిఎల్ 2026 అనమాట. ఈ వీడియో ఎవరైనా ఎగ్జామ్ దగ్గరలో చేస్తారు, మనం కొద్ది ముందే చేస్తున్నాం. ఎందుకంటే ఈ ట్రిక్ అనేది ఎవరు చెప్పరు ఎగ్జామ్ లాస్ట్ వచ్చేసరికి అప్పుడు చెప్తారనమాట. సో మనం ముందే తెలుసుకుందాం. ఇది టెస్ట్ సిరీస్లో ప్రాక్టీస్ చేస్తే మీ స్కోర్ అనేది ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ అని ఉంటాయన్నమాట. సో అందుకనేసి ఫస్ట్ హౌ టు అటెంప్ట్, ఫస్ట్ దీన్ని మనం పాటించాలనుకుంటే మనకి ఫస్ట్ తెలియాల్సింది మొత్తం సబ్జెక్ట్ మొత్తం తెలియాలి. ఫస్ట్ ఏదైనా ఏ సబ్జెక్ట్ అయినా అంటే ఏ బ్రాంచ్ వాళ్ళకైనా మొత్తం సబ్జెక్ట్ తెలిస్తే దాంతోపాటు ఇది కూడా చేస్తే అప్పుడు మీకు పక్కా కట్ ఆఫ్ మించి ఎక్కువ చేస్తారనమాట పర్ఫార్మెన్స్ మీద. సో ఫస్ట్ రౌండ్ నెంబర్ 1 45 మినిట్స్ పేపర్ మొత్తం 45 మినిట్స్లోని పేపర్ మొత్తం స్కిప్ చేస్తూ, అంటే స్కిప్ కూడా కాదు, థియరీ క్వశ్చన్స్, ఓన్లీ థియరీ క్వశ్చన్స్ అనేవి, డైరెక్ట్ క్వశ్చన్స్ ఏవో ఉంటాయో అవన్నీ మీరు అటెంప్ట్ చేసేయాలి. మిగతావి ఏవైనా ఉంటే అంటే లెంతీ క్వశ్చన్స్ కానీ, లేకపోతే ట్రిక్కీ క్వశ్చన్స్ కానీ, ఇంకా 1 2 3 స్టెప్స్లో వచ్చే సమ్స్ ఏవైనా సరే స్కిప్ చేస్తూ ఈ 45 మినిట్స్లో మనకి ఏటైతే 1 మార్కు డైరెక్ట్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆప్షన్ చూస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మిగతావన్నీ మార్క్ చేసుకుంటే తర్వాత మళ్ళీ మీరు చూసుకోవడానికి పనికి వస్తాయి అనమాట. సో తర్వాత 45 మినిట్స్లో చేయాల్సింది ఇదే. మొత్తం పేపర్లోనివి ఏవేవి థియరీ క్వశ్చన్స్ ఉన్నాయో అన్నీ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవాలి. మొత్తం ఆప్షన్ సెలెక్ట్ చేసి పేపర్ మొత్తం 45 మినిట్స్లో మొత్తం అంతా మన థియరీ క్వశ్చన్స్ తోటి టిక్ పెట్టుకొని మొత్తం అన్ని చేసుకొని వెళ్ళిపోయింది. దాని తర్వాత 1 అవర్ సెకండ్ రౌండ్ 1 అవర్ అనమాట. ఈ 1 అవర్లో మనకి న్యూమరికల్స్ మీరు చేసుకోవాలి. ఈ 1 అవర్లో ఏవైతే మార్క్ చేసి ఉంటారో చూసావో ఫస్ట్ రౌండ్లో మార్క్ చేసినవన్నీ మీరు ఈ న్యూమరికల్స్ దాంట్లో సాల్వ్ చేయాలి. ఈ న్యూమరికల్స్లో 1 అవర్ చాలా ట్రిక్కీగా ఉండేవి కూడా దీంట్లో సాల్వ్ చేసుకోవాలన్నమాట. ట్రిక్కీ క్వశ్చన్స్. ఓకే, దాని తర్వాత రౌండ్ 3 కూడా 1 అవర్ అనమాట. మొత్తం మనకి 2 hours 45 minutes. ఓకే, ఈ 30 అయి ఉంటుంది, 30 మార్క్స్ 30 మినిట్స్. ఓకే, 30 మినిట్స్లో ఓకే లాస్ట్ 1 అవర్ మీరు ఈ లెంతీ క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయి చూసారా, లెంతీ క్వశ్చన్స్ ఇంకేవైనా ఎక్స్ట్రా ఏవైనా ఉంటే అవన్నీ మనకి ఈజీగా వీటితో ఇలాగా మీరు ప్రతి టెస్ట్ సిరీస్లోని ప్రాక్టీస్ చేస్తే మీది పక్కా స్కోర్ వచ్చే ఛాన్సెస్ నాది గ్యారంటీ. పక్కా స్కోర్ వస్తుంది. రౌండ్ 1 30 మినిట్స్, దాని తర్వాత 1 అవర్, దాని తర్వాత 1 అవర్. మీరు ఇలా మాత్రం పక్కా ప్రాక్టీస్ చేస్తే టెస్ట్ సిరీస్లో ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే అప్పటికి మీకు పక్కా ఇంప్రూవ్ అయిపోతారు. సో ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకోవడం నేర్చుకోండి దీని మీద. ఎందుకంటే లాస్ట్లో మీకు ఎప్పుడైనా ఇలాంటి వీడియోస్ అనేవి ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది అనే టైంలో ఎవరైనా మీకు వీడియోస్ చేస్తారు. నేను ఎందుకంటే ముందు పెట్టాను, మీరు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే అప్పుడు పక్కాగా ఇంప్రూవ్ అయిపోతారు. మరి ఇంకా ఏంటంటే ఎక్స్పర్ట్ లాగా అయిపోతారు అన్నమాట. సో ఈ 3 రౌండ్స్ అంటే దీని ద్వారా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీకు మనకి మెకానికల్ చూసుకుంటే కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ ఎంత ఉందంటే, మెకానికల్కి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 110 దీనికి దగ్గరలో ఉందన్నమాట. మనకి ప్రతి హెచ్పిసిఎల్ పేపర్కి అంటే ఈజీ క్వశ్చన్స్ అనేవి థియరీ, అలా డైరెక్ట్ క్వశ్చన్స్ అవన్నీ ఎన్ని వస్తాయంటే 70 క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట.
70 క్వశ్చన్స్. మనకి కట్ ఆఫ్ ఎంత వచ్చింది? 110. అంటే మనం ప్లస్ 30 స్కోర్ చేస్తే 30 కూడా కాదు, ఒక 50 స్కోర్ చేయండి. ఎందుకంటే మనకి కట్ ఆఫ్ అనేది ఎప్పుడైనా ఎలాగైనా ఉండొచ్చు. సో 70 + 50 స్కోర్ చేస్తే మీరు షార్ట్ లిస్టింగ్లో ఉన్నట్టే. 70 + 50 స్కోర్ చేస్తే షార్ట్ లిస్ట్లోకి వచ్చినట్టే మీరు. ఓకేనా? షార్ట్ లిస్టింగ్ చేసుకొని షార్ట్ లిస్ట్ దాని తర్వాత ఇంటర్వ్యూ అవన్నీ తర్వాత చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇది క్రాక్ చేయాలి. సో 70 క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ అనమాట. 70 ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. 70కి మించి రావచ్చు నాకు తెలిసి. 70 ఈజీ క్వశ్చన్స్. కొంచెం మోడరేట్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయంటే 60 క్వశ్చన్స్ వస్తాయి మోడరేట్. ఇన్ని 60. మీరు ఈ 60లోని 50 క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయాలి. దీంట్లో 50 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే 50 క్వశ్చన్స్ సాల్వ్ చేసేయండి, మీరు రేస్లో ఉన్నట్టే, షార్ట్ లిస్టింగ్ రేస్లో. దీంతో పాటు లాస్ట్ టఫ్ క్వశ్చన్స్ అంటే లెంతీ క్వశ్చన్స్, న్యూమరికల్స్ కొద్దిగా ఎక్కువ ఉండే క్వశ్చన్స్ అనమాట. టఫ్ క్వశ్చన్స్ టఫ్ క్వశ్చన్స్ 40 వస్తాయి. టోటల్ ఎంత వచ్చాయి? 170. టఫ్ క్వశ్చన్స్ మీరు ఎంత స్కోర్ చేస్తే అంత బెటర్. ఎందుకంటే షార్ట్ లిస్టింగ్కి మీరు ఇంకా పక్కా షార్ట్ లిస్ట్ అయ్యే దానికి ఈ టఫ్ క్వశ్చన్స్లోని ఎన్ని సాల్వ్ చేస్తే అంత బెటర్ అనమాట. సో మ్యాక్సిమం ఈజీ మోడరేట్ సాల్వ్ చేస్తే మీరు షార్ట్ లిస్ట్ అయిపోతారు. దాంతోపాటు ఇవి కూడా చేస్తే మీరు పక్కా షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఓకే. సో ఓన్లీ మెకానికల్గా కాదు, మిగతా బ్రాంచెస్ కూడా ఇలానే ఉంటుంది. సో బీ వైస్ అండ్ ప్రాక్టీస్, ఎవ్రీడే ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు స్కోర్ అనేది బాగా పెరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తాయి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని జస్ట్ లైక్ చేయండి చాలు. ఎందుకంటే సపోర్టివ్గా ఉంటుంది, అందరికీ రీచ్ అవుతుంది అనమాట.